మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ డిఎస్సి నుండి సోషల్ నుంచి రఫా గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయండి. ఇది మొదటి గ్రాండ్ టెస్ట్. 125 బిట్లతో ఒక 4 లెసన్లు సెలెక్ట్ చేసుకొని వాటి నుండి మీకు 125 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. మరి ఇలాంటి రఫా గ్రాండ్ టెస్ట్లు మొత్తం అన్ని లెసన్లు కూడా కవర్ చేయబడతాయండి. అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్లను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. 4 లెసన్ చొప్పున ఒక గ్రాండ్ టెస్ట్ని తీసుకుని రావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మనకి 2 గ్రాండ్ టెస్ట్లు అయితే పడుతుంటాయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మేము చేసే ఎఫర్ట్కి మీ లైకులు, మీ యొక్క కామెంట్లు మాకు బహుమానాలండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. కర్నూలు జిల్లాలోని గుహల్లో పురావస్తు శాస్త్రజ్ఞులు ఏమి కనుగొన్నారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. దీనిలో డెప్త్ కూడా ఆలోచించాం. మరి మీరు ఆన్సర్ పెట్టడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. వేగాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ రాతి పనిముట్లు అండి. రాతి పనిముట్లను పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కానీ బయటపడినవి అయితే ఎముకల పనిముట్లు అండి. ఎముకల పనిముట్లు బయటపడ్డాయి. పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నది రాతి పనిముట్లు అండి. ఈ రెండింటికి తేడా అయితే ఇక్కడ గమనించాలి మనం. బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? బెలూమ్. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్నూలు జిల్లాలో ఈ బెలూమ్ గుహలు ఉన్నాయి. మూడో చూద్దామండి. మరి దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదండి. ర్యాపిడ్ రివిజను, వరుస బిట్లు ఉంటాయి. వరుస బిట్లన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్లనే మనం పిక్ చేసుకోవడం జరుగుతుందండి. మరి ఎముకలతో చేసిన పనిముట్లు లభించిన గుహలు ఏవి? ఆన్సర్ చెప్పేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ముచ్చట్ల చింతగానిగవి. నాలుగవది, ఆది మానవులు చిత్రాలు వేయడానికి రంగులు ఎలా తయారు చేసుకునేవారు? ఆన్సర్ ఆప్షన్ సి రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వు కలిపి ఈ యొక్క రంగులను అయితే తయారు చేసుకునేవారు ఆది మానవులు. చింతకుంట గ్రామం ఏ జిల్లాలో ఉంది? చింతకుంట. ఈ చింతకుంట గ్రామం గురించి పెద్ద వ్యాసం ఉందండి మన టెక్స్ట్ బుక్లో. ఆన్సర్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి. కడప జిల్లా. చింతకుంట రాతి స్థావరాలలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి? 4 లెసన్లన్నీ చదివినట్టే ఉంటాయి. హ్యాపీగా రివిజన్ అయిపోతుంది. మీకు ఏ ప్రాబ్లం లేకుండా మొత్తం అన్ని లెసన్లు కవర్ చేస్తాం. మరి మీకు పలానా సబ్జెక్ట్ నుంచి పలానా టాపిక్ నుంచి కావాలనుకుంటే మీకు కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా చేస్తాను. ఆల్రెడీ విద్యా దృక్పథాలు మొత్తం వీడియోలన్నీ కంప్లీట్ చేయడం జరిగిందండి. మరి సైకాలజీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు కంటెంట్లోకి మనం రావడం జరిగింది. తెలుగు అయితే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని లెసన్లు కూడా మనం బిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి సోషల్లో గ్రాండ్ టెస్ట్లకి అయితే మనం రావడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ సి 200కు పైగా. 7వది, చింతకుంట గుహలలో ఏ రంగు చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఎరుపు రంగు. 8వది, ఎద్దులు ఆవుల గుంపు అని స్థానికంగా పిలిచే గుహలో ఏ జంతువు చిత్రం ఉంది? ఎద్దులు ఆవుల గుంపు అని స్థానికంగా పిలిచే గుహలో ఏ జంతువు చిత్రం ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి మూపురం గల ఎద్దు. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్రకళా స్థావరాల్లో వినుకొండ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి పల్నాడు జిల్లా. పల్నాడోలు వినరండి. రాతి చిత్రకళా స్థావరాల్లో వినుకొండ, పల్నాడోలు వినరు.
10వది నాయుడుపల్లి రాతి చిత్ర కళాస్థావరం ఏ జిల్లాలో ఉంది? నాయుడుపల్లి. ఆన్సర్ ఆప్షన్ బి ప్రకాశం. పల్లి ప్రకాశం అండి. నాయుడుపల్లి ప్రకాశం. నెక్స్ట్ 11వది శ్రీకాళహస్తి ఏ జిల్లాలో ఉంది? శ్రీకాళహస్తి ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి చిత్తూరు. ఆన్సర్ సి తిరుపతి జిల్లా. నెక్స్ట్ 12వది వేల్పుమడుగు రాతి చిత్ర కళాస్థావరం ఏ జిల్లాలో ఉంది? వేల్పుమడుగు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ రాతి చిత్ర కళాస్థావరాలు, స్థిర జీవనం, సంచార జీవనం, ఈ టాపిక్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితే ఉన్నాయండి. అందుకే ఒక 24 బిట్లను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మరి 4 లెసన్ల నుంచి కూడా ఎక్కువ బిట్లను సెలెక్ట్ చేసుకుంటూ మొత్తం 4 లెసన్లే తీసుకోవడం జరిగింది. 125 బిట్లు మొత్తం అసలు రివిజన్ కూడా అయిపోయినట్టేనండి. వేల్పుమడుగు రాతి చిత్ర కళాస్థావరం అనంతపురం జిల్లాలో ఉందండి. అనంతపురం జిల్లాలో ఉంది. మరి చింతకుంట ఆల్రెడీ చెప్పాను, వైఎస్ఆర్ కడప జిల్లా. ఆదోని రాతి చిత్ర కళాస్థావరం ఏ జిల్లాలో ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆదోని. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్నూలు జిల్లా. ఆదోని కర్నూలు జిల్లా. ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది. 15 బిట్టు. ఆది మానవులు రంగుల తయారీకి వేటిని ఉపయోగించేవారు? రంగురాళ్ళ పొడి, జంతువుల కొవ్వునండి. నెక్స్ట్ ఇంకా బిట్స్ ఎక్కడ రిపీట్ అవ్వండి. పాత రాతి యుగం పాలియోలిథిక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది? వేగంగా ఆన్సర్ని అయితే ట్రై చేయండి. పాలియోలిథిక్ అంటే పాత రాతి యుగం ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2.6 మిలియన్ సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకు. నెక్స్ట్ మెసోలిథిక్ అంటే మధ్యరాతి యుగం. మెసోలిథిక్ అంటే మధ్యరాతి యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది? అంటే మనం ఇక్కడ ఆప్షన్స్ వరుస క్రమంలో ఇచ్చిస్తాం, కానీ వాడు ఏం చేస్తాడు 10,000 నుంచి 7,000, 10,000 నుంచి 8,000, 10,000 నుంచి 9,000 ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మనం ఏంటంటే ఇక్కడ ఆప్షన్లను చూసుకొని మీరు బైఫర్కేషన్ చేసుకుంటారు. ఏది మెసోలిథిక్, ఏది మొత్తం 3 రాతి యుగాలను కూడా సపరేట్ చేసుకునే విధంగా మనం ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఇవ్వడు. ఏ విధంగా ఇస్తాడు? 10,000 నుంచి 7,000, 10,000 నుంచి 5,000, 10,000 నుంచి 3,000 ఈ విధంగా ఇస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడెక్కడ రాంగ్ పెట్టేస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ఉంది కదా, ఆన్సర్ పెట్టేస్తాం కదా, ఇదే కరెక్ట్ కదా అని అనుకున్నారంటే రఫ్ అయిపోయినట్టే. ఆన్సర్ ఆప్షన్ బి 10,000 నుంచి 8,000. ఇప్పుడు కొత్త రాతి యుగం నియోలిథిక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? సో ఇది పాత రాతి యుగం, మధ్యరాతి యుగం. ఆన్సర్ ఆప్షన్ సి కొత్త రాతి యుగం అండి. ఒకసారి రివిజన్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. దీని యొక్క అర్థాలు తెలుసుకుంటారు. కొత్త రాతి యుగం అంటే నియోలిథిక్, ఆ విధంగా అవి తెలుసుకుంటారు, ఇవి తెలుసుకుంటారన్న ఉద్దేశంతో క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్ ఇస్తాడో అది కూడా తెలియజేస్తూ ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తాడో చెప్పాలి అని ఈ 3 బిట్లు వరుసగా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు ఎప్పుడు సంభవించాయి? ఆన్సర్ ఆప్షన్ బి 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. నవీన రాతి పనిముట్లు దేనికి ఉపయోగపడేవి? మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే జంతువులు వేటాడడానికి, గుహలు తవ్వడానికి, వ్యవసాయం చేయడానికి అనుకుంటామండి. కానీ నవీన రాతి పనిముట్లు ఏ విధంగా అంటే ఒక రాయికి అటాచ్ చేసి దానికి ఒక పొడిని బిగించి చెట్లు నరకడానికి ఉపయోగించేవారండి. ఆన్సర్ నవీన రాతి పనిముట్లు చెట్లు నరకడానికి ఉపయోగించేవారండి.
నెక్స్ట్ నవీన శిలాయుగం అంటే ఏమిటి? నవీన శిలాయుగం అంటే ఏమిటి? ఆన్సర్ కొత్త రాతి పనిముట్లు ఉపయోగించిన కాలాన్నే నవీన అంటే కొత్త కదండి. నవీన రాతి పనిముట్లు. మళ్ళా కొత్త చెక్క పనిముట్లను ఇచ్చాడు అనుకోండి, కన్ఫ్యూజ్ పడద్దు. కొత్త లోహపు పనిముట్లు అంటే కన్ఫ్యూజ్ పడద్దు. కొత్త రాతి పనిముట్లే. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఓకేనండి. నంద్ర గ్రామం. ఈ నంద్ర గ్రామం ఎందు గురించి ప్రసిద్ధి అంటే రాతి పనిముట్లు అక్కడ బయటపడ్డాయండి. ఈ నంద్ర గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? నంద్ర గ్రామం. ఆన్సర్ మధ్యప్రదేశ్ అండి. మధ్య నంద్ర. ఓకేనండి. మధ్య నంద్ర. ఇక్కడ నెవస అనే గ్రామం ఉందండి. ఇక్కడ పనిముట్లు అయితే లభించాయి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? మరి ఏ కలుగులో ఏ ఎలకుందో తెలీదు, మరి ఏ బిట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అందు గురించనే ప్రతిదాన్ని ఇంపార్టెంట్ కొత్తగా డిఫికల్ట్గా ఉన్న పాయింట్లన్నింటినీ కూడా ఎక్కువ తీసుకురావడం జరిగింది. నెవస గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర నెవస. ఇక్కడ సంస్కృతంలో తెగను ఏమని పిలుస్తారు? సంస్కృతంలో తెగను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి జన అని పిలుస్తారండి. తెగ అంటే జన. 25ది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ప్రారంభంలో గంగా నది లోయలో స్థిరపడినటువంటి ముఖ్య తెగలు ఏవి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గంగా నది లోయలో స్థిరపడినటువంటి ముఖ్య తెగలు ఏవి? ఆప్షన్స్ చూస్తేనే బుర్ర గిర్రని తిరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ శాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి. ఇవన్నీ కూడా ఈ తెగలన్నీ కూడా గంగానది లోయలో స్థిరపడినవి. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్, గంగానది వెంట ప్రజలు ఏ కాలంలో పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభించారు? గంగానది వెంట ప్రజలు ఏ కాలంలో పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి 2700 సంవత్సరాల క్రితం అండి. 2700 సంవత్సరాల కాలంలో పెద్ద సంఖ్యలో గంగానది వెంట ప్రజలు స్థిరపడడం అయితే ప్రారంభించారు. 27ది, గ్రామాలు మరియు పట్టణాలు పెద్ద సమూహాలను ఏమని పిలిచేవారు? ఇప్పుడు టాపిక్ వచ్చేసామండి. అసలైన టాపిక్కి ఇప్పుడు రావడం జరిగింది. గ్రామాలు మరియు పట్టణాలు పెద్ద సమూహాలను ఏమని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి మహాజనపదాలు. అసలు మహాజనపదాలు ఎన్ని? మహాజనపదాల సంఖ్య ఎంత? 16 అండి. దీన్ని ఇంకో పేరు ఉంటుందండి. సామేది ఏదో వస్తుంది, మీకు తెలుస్తూ చెప్పండి. మహాజనపదాలు సామేది వస్తుంది, గుర్తెచ్చుకోండి. ఇంకో పేరు అంగ. మహాజనపదం యొక్క రాజధాని ఏమిటి? అంగ. ఈ మహాజనపదం యొక్క రాజధాని ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రాజధాని నుంచి మహాజనపదాలు వాటి యొక్క రాజధానులు అవి ఉండే ప్రదేశాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉందండి. అందుగురించి అనే కొద్దిగా కొన్ని బిట్లని మనం ఇక్కడ పిక్ చేసుకోవడం జరిగిందండి. అంగ మహాజనపదం యొక్క రాజధాని. ఆన్సర్ సి చంప. అంగచంప. మరి మగధ మహాజనపదం యొక్క ప్రస్తుత ప్రదేశం ఎక్కడ ఉంది? మగధ మహాజనపదం యొక్క ప్రస్తుత ప్రదేశం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. మగధ రాజ్యం, మగధ మహాజనపదం బీహార్. మబి. వజ్జి మహాజనపదం యొక్క రాజధాని ఏది? వజ్జి మహాజనపదం యొక్క రాజధాని ఏది? వజ్జి. ఆన్సర్ ఆప్షన్ బి వైశాలి. వైశాలి. ఈ వైశాలికి ఇంకో పేరు ఉందండి, పాటాలి. అదే
దీని పేరే పాటలీపుత్రంగా మార్చారు. ఇక్కడ ఆప్షన్ డి కూడా ఉంది, కానీ వైశాలి అని ఉంటే మాత్రం వైశాలి పెట్టండి. వజ్జి వైశాలి రెండు బాగుంది కదండి, వజ్జి వైశాలి. నెక్స్ట్ మల్లా మహాజనపదం. మల్లా మహాజనపదం యొక్క రాజధాని ఏమిటి? మల్లా. ఆన్సర్ ఆప్షన్ బి కుషినగర్. మల్ల యోధులు ఖుషిగా ఉంటారండి. మల్ల యోధులు ఎలా ఉంటారు? మల్ల ఖుషి, మల్ల ఖుషి. ఓకేనండి. 33వది చేది. చేది మహాజనపదం యొక్క ప్రస్తుత ప్రదేశం ఎక్కడుంది? చేది. ఎవరు ఛేదిస్తారో చూద్దాం. దీనికి ఆన్సర్ వేలైనంత వేగంగా మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. చేది మహాజనపదం యొక్క ప్రస్తుత ప్రదేశం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. మన యొక్క మ్యాప్ని చూసినట్లయితే అది నార్త్లో కనిపిస్తుందండి. మధ్యప్రదేశ్ని ఛేదిద్దాం అనుకుంటారు, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ను. మరి ఆ రెండు కొద్ది పెద్దవి కదా, మధ్యలో ఉంటాయి, మధ్యలో ఉంటే క్రాస్గా ఉంటాయి కాబట్టి వాటిని ఛేదిద్దాం అనుకుంటారు అనమాట. వేటేటిని మధ్యప్రదేశ్ని ఉత్తరప్రదేశ్ని ఛేదిద్దాం అనుకుంటారు. వత్స అంటే ప్రేమ. వత్స మహాజనపదం యొక్క రాజధాని ఏమిటి? వత్స. ఆన్సర్ కోసాంబి. ఇక్కడ బాహుబలిలో కోసల దేశం యువరాన్ని ప్రేమించాడు, ఇక్కడ వత్స కోసాంబిని అనమాట. వత్స కోసాంబి. ఇక వచ్చిందండి కోసల. నేను కోసల అంటానన్నాను, కోసల వచ్చింది. కోసల మహాజనపదం యొక్క ప్రస్తుత ప్రదేశం ఎక్కడ ఉంది? ఇదిగో ఈ దేశ యువరాన్ని అండి మన బాహుబలి ప్రేమించడం జరిగింది. ఎక్కడుందో మరి కోసల? ఆన్సర్ ఆప్షన్ ఏ అయోధ్యలో ఉందండి. అయోధ్య ఎక్కడుందో? ఉత్తరప్రదేశ్ అండి, అంటే ఉత్తరప్రదేశ్. కోసల ఒకవేళ అయోధ్య లేకపోయినా ఉత్తరప్రదేశ్ ఉన్నా ఉత్తరప్రదేశ్ పెట్టాలండి. పాంచాల వచ్చిందండి, పాంచాల పంచపత్రిక. పాంచాల మహాజనపదం ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది? పాంచాల మహాజనపదం ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది? ఆన్సర్ గంగా నది అండి. పంచగంగలు, పంచగంగలు. పాంచాల గంగ, పంచగంగ. ఓకేనండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. కోడ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి, మీరు ఫ్లో అయిపోవడమే. మీరు ఆల్రెడీ పెట్టుకుంటే వేలని కూడా, లేకపోతే గుర్తుంచుకోండి. మత్స్య మహాజనపదం ఏ ప్రాంతానికి పశ్చిమాన ఉంది? ఇక్కడ చూసారా డిఫికల్టీ లెవెల్ మారింది. మత్స్య మహాజనపదం ఏ ప్రాంతానికి పశ్చిమాన ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి సోరసేన. సోరసేన ప్రాంతానికి పశ్చిమాన ఉన్నదే ఈ యొక్క మత్స్య మహాజనపదం. కురువంశ రాజులు. కురు మహాజనపదం యొక్క ప్రస్తుత ప్రదేశం ఎక్కడుంది? కురుక్షేత్రం. కురు మహాజనపదం యొక్క ప్రస్తుత ప్రదేశం ఎక్కడ ఉంది? తెలిస్తే చెప్పేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అండి. ఆప్షన్ సి ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్. ఈ రెండింటి మధ్యలో కురు మహాజనపదం అనేది ఉంది. నెక్స్ట్ సూరసేన. మామూలు సేన కాదండి, సూర్యులతో కూడినటువంటి సేన. సూరసేన మహాజనపదం ఏ నదీ తీరంలో ఉంది? ఇందాక వచ్చింది పంచాల, పంచగంగ. ఇప్పుడు సూరసేన వచ్చింది, చూద్దామా? ఆన్సర్ ఆప్షన్ బి యమున. సూరసేన ఎవరిని దాటింది? యమునా నది తీరాన్ని దాటుకొని వెళ్ళింది సూరసేన. ఈ మహాజనపదాల్లో ఉండే సూరసేన తెగలు ఏం చేశారు? ఈ యొక్క యమునా నదిని దాటుకొని వెళ్ళేవారు. పాపం పెద్ద బ్రిడ్జ్ ఉండేది. గాంధార, కళ్ళ గంతలు కట్టుకొని ఉంటుంది కదా, గాంధార ఎవరి భార్య అండి? మీకు తెలిసి చెప్పండి. గాంధార ఎవరి భార్య? గాంధార మహాజనపదం యొక్క రాజధాని ఏమిటి? ఉండాలండి, షార్ప్ ఉండాలి, అందుకే క్వశ్చన్లు అడుగుతాం, చెప్పాలి, ఆ యాక్టివ్ పెరుగుతుంది. గాంధార మహాజనపదం యొక్క రాజధాని ఏమిటి? ఆన్సర్ తక్షశిల.
మరి గాంధారాకి కళ్ళు విప్పుతారు కదా, విప్పినప్పుడు అవతల వాళ్ళు ఏమవుతారు? భస్మం అవుతారు. కానీ ఇక్కడ ఏమవుతారు? తక్షశిల అవుతారు. తక్షణమే శిల అవుతారు. గాంధార తక్షశిల. కాంబోజా. కాంబోజా మహాజనపదం ఎక్కడ ఉంది? కాంబోజులు, మామూలు భోజులు కాదు, దాన్ని విడదీయకండి. కామా ప్లస్ భోజ, కాంబోజా. ఆన్సర్ అదిగా నేను అనుకుంటున్నానండి. ఆప్షన్ సి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఈ కాంబోజా ఉందండి. అంటే పాకిస్తాన్ అంటే మరి ముస్లిం మటన్స్ గట్టిది అంటారు కదా, భోజా భోజా కాంబోజా మహాజనపదం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అండి. ఓకేనండి. అవంతి. అవంతి మహాజనపదం యొక్క రాజధాని ఏమిటి? అవంతి మహాజనపదం యొక్క రాజధాని ఏది? ఆన్సర్ ఉజ్జయిని. అవంతి ఉజ్జయిని. అవంతి ఉజ్జయిని. నెక్స్ట్ అస్మాక. అస్మాక ఇక్కడ పేరు విన్నామండి ఎక్కడో. అస్మాక మహాజనపదం సినిమాల్లోనే నేను అనేది. అస్మాక మహాజనపదం ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది? అస్మాక ఎలాగా నార్త్ సౌత్లో లేనట్టుంది కదండి అస్మాక. ఆన్సర్ ఆప్షన్ సి, గోదావరి. అంటే సౌత్లోది అనమాట. ఈ విధంగా విడదీసుకోండి ముందు. అస్మాక గోదావరి. అస్మాక గోదావరి. గోదావరికి ఇరువైపులా అస్మాక మహాజనపదం ఉంది. ఇప్పుడు అస్మాక మహాజనపదం యొక్క ప్రస్తుత ప్రదేశం ఎక్కడ ఉంది? మరి గోదావరి పరివాహక ప్రాంతాన్ని మనం గమనించుకున్నట్లయితే ఇరువైపులా ఉంది అన్నారు కాబట్టి ఏ ప్రాంతాలు వస్తాయి, ఎక్కడ వస్తుంది అనేది కొద్దిగా మనకి ఒక అర్థం అయిపోతుందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా అస్మాక. గృహపతి అంటే ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. గృహపతి అంటే ఎవరు? మనం అనుకుంటాం ఇంట్లో యజమాని అనుకుంటాం, కానీ కాదు. భూమికి యజమాని గృహపతి అండి. భూ యజమానే గృహపతి. నెక్స్ట్ భర్తూక. భర్తూక ఒత్తుక కాదండి, భర్తూక. ఒత్తుక కాదు, భర్తూక అంటే ఎవరు? భర్తూక అంటే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కూలీ. ఏకా అండి, దీర్ఘం. ఒత్తుక కాదు, ఒత్తుక ఉన్నది పెట్టుకోవాలి మనం. భర్తూక కూలీ. మహాజనపద కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పు ఏమిటి? మహాజనపద కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పు ఏమిటి? వీలైనంత వరకు వేగంగా ట్రై చేయండి. మీకు కోడ్ సిస్టంలోని ఇంపార్టెంట్ టాపిక్లని టచ్ చేస్తూ ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్లో ఏ గ్రాండ్ టెస్ట్లు? రఫా గ్రాండ్ టెస్ట్లు అయితే అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, ఇనుప నాగల వినియోగం. మహాజనపద కాలంలో ఇనుప నాగల వినియోగం వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పు అండి. 48ది పెయింటెడ్ గ్రేవర్ కుండలు. పెయింటెడ్ గ్రేవర్ కుండలు ఏ రంగులో ఉండేవి? చాలా చాలా ఇంపార్టెంట్. పెయింటెడ్ గ్రేవర్, గ్రేవర్ కుండలు. ఆన్సర్ ఆప్షన్ సి, బూడిద రంగు. ఇక్కడ మనం ఈ క్వశ్చన్లోనే మనం ఏం చేసుకోవాలి? బూడిద రంగు. నెక్స్ట్ గృహపతులు తమ పంటలో ఎన్నో వంతు రాజుకు చెల్లించేవారు. గృహపతులు తన పంటలో ఎన్నో వంతును రాజుకు చెల్లించేవారు. ఆన్సర్ ఆప్షన్ డి, 1/6 వంతు. 1/6 వంతు. మరి వృత్తి పనివారు రాజుకు పన్ను ఎలా చెల్లించేవారు? వృత్తి పన్నువారు. వృత్తి పనివారు, సారీ అండి, వృత్తి పన్ను కాదు, వృత్తి పనివారు అంటే చాకలి మంగలి ఇలా వృత్తులు ఉంటాయి కదా, ఆ వృత్తి పనివారు రాజుకు పన్ను ఎలా చెల్లించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి, నెలలో 1 రోజు ఉచితంగా పనిచేసి.
నెలలో ఒకరోజు ఆ వృత్తిని ఉపయోగించుకునేవారు అనమాట రాజుగారు. నెక్స్ట్ 51ది పశువుల కాపర్లు రాజుకు పన్ను ఎలా చెల్లించేవారు? ఆన్సర్ ఆప్షన్ బి జంతు ఉత్పత్తుల రూపంలో. ఇప్పుడు ఆవులు ఉన్నాయి అనుకోండి, జున్ను వచ్చింది అనుకోండి, అవి ఇచ్చాడు. లేదంటే జంతువులు పాలు ఇవ్వడం, ఆ విధంగా లేదంటే జంతువుల ఉత్పత్తుల రూపంలో ఆ యొక్క పన్నుల్ని చెల్లించేవారు అనమాట. ఇక్కడ సంఘ అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి శాసనసభ. సంఘ అంటే శాసనసభ అని అర్థం. ఘన సంఘాలు దేనిని పాలించేవి? ఆన్సర్ ఆప్షన్ బి చిన్న భౌగోళిక ప్రాంతాలని ఈ ఘన సంఘాలు పాలించేవి. మగధ దేనికి ఇరువైపులా విస్తరించింది? చూద్దాం ఎంతమంది పెడతారో. మగధ దేనికి ఇరువైపులా విస్తరించింది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి దీన్ని వదిలేస్తున్నాను నేను. కామెంట్ చేయండి, యాక్టివ్గా ఉండండి. నెక్స్ట్ 55దండి. మగధ తొలి పాలకుడు ఎవరు? మగధ తొలి పాలకుడు ఎవరు? 55ది మగధ తొలి పాలకుడు. ఆన్సర్ ఆప్షన్ సి బింబిసారుడు. చూసుకోండి, బింబికి చూసుకోండి. ఓకేనండి. బింబికి బిందుకు చూసుకోండి. మగధ బింబి దూ రాదు. ఓకేనండి. మగధలో దూ ఉంది, దూ రాకుండా చూసుకోండి చాలు. మగధలో దూ రాకూడదు, బింబి. ఓకేనండి. నెక్స్ట్ 56ది మహాపద్మనందుడు పరిపాలనలో మగధ రాజ్యం ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించింది? మహాపద్మనందుడి పరిపాలనలో మగధ రాజ్యం ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించింది? చాలా ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఆప్షన్ సి వాయువు నుండి. వాయువు అంటే అటు రాజస్థాన్ అండి. వాయువు అంటే రాజస్థాన్ అటు అంటే మనం అంచనా వేసుకోవాలి కదా మనం. వాయువు అంటే రాజస్థాన్ నుంచి ఒడిశా వరకు. ఎవరు? మహాపద్మనందుడి గాలి వీచిందనమాట. ఎటు నుంచి? వాయువు నుంచి ఒడిశా వరకు మహాపద్మనందుడు మగధ రాజ్యంలో ఉండి అక్కడి నుంచి అక్కడి వరకు విస్తరించాడు అనమాట. గాల్లో ఎగురుకుంటే విమానం మీద వచ్చాడు ఎటు నుంచి అటు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? మరి దీనిలో చూస్తాను అర్థమైపోతుంది. ఆన్సర్ ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్యుడు. అంటే ఒక్కొక్క దానికి చెందిన వాళ్ళండి. మనం బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ కాల్కులేషన్ చేసేసుకోగలగాలి. ఇతను ఇది, ఇతను మగధ, ఇతను ఇది, ఆ విధంగా సపరేట్ చేసేయాలి. ఇప్పుడు చెప్పండి, చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య? ఆన్సర్ ఆప్షన్ సి కౌటిల్యుడు. చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి కౌటిల్యుడు. ఇండికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఏం సార్ ఎల్కేజీ బిట్లు చెప్తారు, మధ్యలో ఉండాలండి. ఎందు గురించి అంటే ఇవి ఇంపార్టెంటే, కానీ కన్ఫ్యూజన్లో ఇవే పోతాయి. మనకి డిఎస్సిలో టఫ్ బాగా పెడతామండి, సింపుల్గా పోతాయి. ఆన్సర్ ఆప్షన్ సి మెగస్తనీస్. 60ది కళింగ యుద్ధం అశోకునిలో దేని పట్ల వ్యతిరేకతను కలిగించింది? ఆన్సర్ ఈ కళింగ యుద్ధం పట్ల వ్యతిరేకతను కలిగించింది అనమాట. వెంటనే మతం మారిపడి దెబ్బకే అశోకుడు. చూసారా, ఇలా అన్నానో లేదో, అశోకుడు ఏ మతం పట్ల ఆకర్షితుడయ్యాడు? చెప్పండి స్పీడ్గా. ఆన్సర్ ఆప్షన్ డి బౌద్ధ మతం. బుద్ధుల్లా మారిపడి దెబ్బకే అన్నీ. ఇప్పుడు యుద్ధాలు చేసేసి చంపేసుకొని తర్వాత ఏమవుతారండి బుద్ధుల్లో తయారవ్వకపోతే? 62ది అశోకుని కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనం ఏది? అశోకుడి యొక్క కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది.
ఒక శాసనం బయటపడ్డది, ఆ శాసనం మనకి తెలుస్తుంది అనమాట. ఆన్సర్ ఆప్షన్ డి 13వ నెంబర్ శిలాశాసనం, 13వ నెంబర్లో. మరి అశోకుడు శిలాశాసనాల్లో ఉపయోగించిన భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రాకృత భాష, ప్రాకృత భాషని వాడడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సత్యం జయిస్తుంది, సత్యమేవ జయతే, సత్యం జయిస్తుంది అనే శ్లోకం ఏ ఉపనిషత్తు నుంచి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆన్సర్ ఆప్షన్ బి. వచ్చిందండి. 65ది గుప్తుల రాజధాని నగరం ఏది? గుప్తులు గుప్తంగా ఉంటారు వాళ్ళు, వాళ్ళ రాజధానిలో. ఏ రాజధానిలో? గుప్తుల రాజధాని పాటలీపుత్రం. పాటలీపుత్రంలో పాడుతూ ఉంటారా? పాడుతూ ఉంటారండి, గుప్తంగా ఉంటారు వాళ్ళు. పాటలీపుత్రం వాళ్ళు గుప్తంగా ఉంటారు. గుప్తుల రాజధాని పాటలీపుత్రం అనమాట. మరి కౌటిల్యుడి ఇతర పేరు ఏంటి? ఇది కొద్దిగా రాంగ్ వచ్చిందండి, వదిలేద్దాం. 67ది మెగస్తనీస్ ఏ దేశానికి చెందిన రాయబారి? చెప్పాలి స్పీడ్గా, రఫా నడించాలి. ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు, మెగస్తనీస్ గ్రీక్. కళింగ యుద్ధం ఏ తీరంలో జరిగింది? కళింగ యుద్ధం ఏ తీరంలో జరిగింది? అశోకుడు ఇక్కడే మారాడు, బౌద్ధమతం స్వీకరించాడు. మరి ఏ తీరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి తూర్పు తీరం అండి, తూర్పు తీరంలో జరిగింది కళింగ యుద్ధం. ఇక వచ్చామండి, మన జెండాకు వచ్చామండి. జాతీయ చిహ్నంలో, జాతీయ జెండాలో చక్రం దేనికి ప్రతిరూపం? చెప్పాలి స్పీడ్గా. చక్రం దేనికి ప్రతిరూపం? చక్రం అంటే ధర్మం. అక్కడ 0 ఉండాలి, ఇక్కడ 0 ఉండాలి. చక్రం ధర్మం. రెండో అక్షరం ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ ఉండాలి. ఆ విధంగా గుర్తుంచుకోండి. చక్రం ధర్మం సిమిలారిటీ ఉన్నాయి కదండి, సినోనిమ్స్ అనమాట. 75 మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి చంద్రగుప్తుడికి సహాయం చేసినది ఎవరు? వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. ఎవరు చేస్తారు? మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి చంద్రగుప్తుడికి సహాయం చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కౌటిల్యుడు. 71 చూద్దామండి. అర్థశాస్త్రాన్ని గ్రంథాన్ని రచించింది ఎవరు? అర్థశాస్త్రం. ఆన్సర్ ఆప్షన్ బి కౌటిల్యుడు. చంద్రగుప్త మౌర్యుడు కూడా సాయం చేసింది, అర్థశాస్త్ర గ్రంథాన్ని రచించింది కౌటిల్యుడు. మరి మౌర్యుల కాలంలో పరిపాలన ఏ నగరం నుండి జరిగింది? మౌర్యులు ఎక్కడ పాగేశారు? పాటలీపుత్రం. మౌర్యులు పాటలీపుత్రం, గుప్తుల రాజధాని అండి ఇది. సో గుప్తుల తర్వాత మౌర్యులు ఈ పాటలీపుత్రాన్ని నగరం నుండి పరిపాలన అయితే సాగించేవారండి. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు, ఇందాక ముందే చెప్పుకున్నాము, ఇది కాదు. సో బౌద్ధ మతాన్ని స్వీకరించాడండి. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మరి అశోకుడు తన శాసనాలను ఏ లిపిలో చెక్కించాడు? చాలా ఇంపార్టెంట్ అండి. అతను రాయడం అయితే ప్రాకృత భాష, ఇక్కడ డిఫరెంట్లు ఉంటాయి అన్నీ. ఏ లిపిలో చెక్కించాడంటే ఆన్సర్ ఆప్షన్ బి బ్రాహ్మ్య లిపి. జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి 3 సింహాలు. కనిపించిన 4 సింహారా పోలీస్. 76ది జాతీయ చిహ్నంలో ఎద్దు దేనిని సూచిస్తుంది? ఎద్దు దేనికండి? ఎద్దు. ఆన్సర్ ఆప్షన్ బి కష్టపడే తత్వం.
అందుకే మనం వ్యవసాయంలో పనిచేస్తుంటాము. ఆ విధంగా మనము ఎద్దు కష్టపడే మనస్తత్వానికి ఈ యొక్క సంకేతంగా మనము జాతీయ చిహ్నాల్లో ఎద్దును వాడుతుంటారండి. గుప్తుల కాలంలో గొప్ప పాలకుడుగా ఎవరిని పేర్కొంటారు? గుప్తుల్లో గుప్తులు చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ డి మొదటి చంద్రగుప్తుడు అండి. మొదటివాడే గొప్ప పాలకుడు, మొదటివాడే. చంద్రగుప్త మౌర్యుడు మగధను పరిపాలించడానికి ఎవరి సహాయం తీసుకున్నాడు? చంద్రగుప్త మౌర్యుడు మగధను పరిపాలించడానికి ఎవరి సహాయం తీసుకున్నాడు? ఆన్సర్ వాళ్ళ ప్రియం ఉన్నాడు కదా ప్రైమ్ మినిస్టర్, కౌటిల్యుడు అండి. కౌటిల్యుడు అసలు పేరు ఏమిటి? చాలా ఇంపార్టెంటు. కౌటిల్యుడు అసలు పేరు ఆన్సర్ ఆప్షన్ బి చాణక్యుడు. చాణక్యం చేస్తాడు, అందుకే ప్రైమ్ మినిస్టర్గా పెట్టుకున్నాడు. ఎవరు పెట్టుకుంటాడు? చాకచక్యంగా ఎవరు ఉంటారో వాళ్ళనే పెట్టుకుంటారు. ఇదిగోరా అదిగా అబ్బాయి 80 బిట్ చూద్దాము. జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు దాగి ఉన్నాయి? కనిపించని 4వ సింహం అంటే 4 సింహాలు అనుకోకండి, ఒక సింహమే దాగి ఉంది. మనం కన్ఫ్యూజ్ అవుతాము, అందుకే ఇచ్చాను. ఎన్ని సింహాలు కనిపిస్తాయంటే 3, ఎన్ని సింహాలు ఉంటాయంటే 4, ఎన్ని సింహాలు దాగి ఉంటాయంటే 1. ఓకేనండి. క్వశ్చన్లో క్లారిటీ ఉంది. క్లారిటీ కావాల్సింది మనకే. క్లారిటీ ఎలా కావాలి? క్వశ్చన్ని బాగా చూడాలి. కానిది ఏదంటే సరైనది కాని దానిని గుర్తించండి అంటే మనం ఏం చేస్తాం? సరైన దాన్ని గుర్తిస్తాం. సరైన అని చదివిన తర్వాత ఫుల్ ఫామ్ చేసేసుకుంటాం. మనం పూర్తి చదవం మొత్తం సగం చదివితే చాలు. మరి పూర్తిగా చదవడం అవసరమా అని చెప్పి ఏం చేస్తాం? ఫుల్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేసేసుకొని సరైనది పెడేస్తాం, పప్పులో కాలేస్తాం. ఓకేనండి. ఆ విధంగా ఇక్కడ బాగా ఎన్ని దాగి ఉన్నాయి అంటే 1 చంద్రగుప్త మౌర్యుడు ఎవరిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు? చంద్రగుప్త మౌర్యుడు ధననందుడిని ఓడించి ధనాన్ని ఓడించి గుప్త నిధుల కింద మార్చాడు అనమాట. ధనాన్ని ఓడించి గుప్తుడుగా మారిపోయాడు. అంతేనండి. ధననందుడిని ఓడించి చంద్రగుప్త మౌర్యుడు అయిపోయాడు అనమాట. ఇదిగోండి వచ్చిందండి. ఇందాక నేను చెప్తున్నాను. కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యునికి ఏ పదవిలో ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఇట్ ఈజ్ కౌటిల్యుడు. 83వది గుప్తుల కాలంలో గొప్ప సంస్కృత నాటక రచయిత ఎవరు? గుప్తుల కాలంలో గొప్ప సంస్కృత నాటక రచయిత ఎవరు? ఆన్సర్ కాళిదాసు సంస్కృత నాటక రచయిత కూడా. నెక్స్ట్ 84వది నవరత్నాలు అనే పండితులను ఆదరించిన గుప్తరాజు ఎవరు? ఇక్కడ నవరత్నాలు అనే పండితులు ఏ వంశకాలంలో ఉండేవాళ్ళంటే గుప్తులు. అందులో ఎవరు ఆదరించారు అంటే 2 బిట్టిది. ఆన్సర్ ఆప్షన్ సి 2వ చంద్రగుప్తుడి కాలంలో నవరత్నాలు. మన జగన్ గారి టైంలో కూడా నవరత్నాలు వచ్చాయండి. ఇక్కడ 2వ చంద్రగుప్తుడు అండి. 2వ చంద్రగుప్తుడే జగన్ గారు అనమాట, నవరత్నాలు. మరి 85వది సున్నా అనే భావనను అభివృద్ధి చేసిన తత్వవేత్తలు ఎవరు? సున్నా అనే భావనను అభివృద్ధి చేసిన తత్వవేత్తలు ఎవరండి సున్నాని పరిచయం చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి భారతీయులు. 86వది గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు? ఎప్పుడో చేశారు ప్లాస్టిక్ సర్జరీస్. ఎవరు? కమాన్ టెల్ మీ. ఆన్సర్
సుశ్రుతుడు అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేసి విజయవంతంగా చేయగలిగాడండి ఈ సుశ్రుతుడు. ఇప్పుడు వచ్చేసి ఓ కష్టపడిపోతుంది విజయవంతమైన ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి పెద్ద హెడ్లైన్స్ ఇస్తున్నారు. కానీ ఏ హెడ్లైన్స్ ఏ కమ్యూనికేషన్ లేని టైంలోనే ఈ సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీలో ఆపరేషన్లు చేశారు. ఎలాంటి మేజర్ ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు డైరెక్ట్గా, ముక్కులు కాళ్ళు చేతులు కాదండి. గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని పిలిచడానికి కారణం ఏమిటి? అన్ని ఇంపార్టెంట్ బిట్లు అండి, ఎక్కడా పొల్లిపోవు. 4 పాఠాలు చూడడం అవసరం లేదు, ఆ విధంగా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ సి. శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక విద్యా రంగాల్లో అభివృద్ధి సాధించిందండి ఈ గుప్తుల కాలంలో. అక్కడ ఎవరున్నారు? కౌటిల్యుడు ఉన్నాడు, ఆ తర్వాత ఎవరున్నారు? కాళిదాసు ఉన్నాడు. మరి మామూలుగా ఉండదు. నెక్స్ట్, శాతవాహనులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? శాతవాహనులు ఎన్ని సంవత్సరాలు పాలించారు? 3 శతక్, 3 శతక్, 3 శతక్. శాతవాహనులు 3 శతక్. శతక్ అంటే 100 అండి, 3 శతక్ అంటే 300. 3 శాతాలు 300. శాతవాహనుల రాజధాని ఏమది? శాతవాహనుల రాజధాని ఏమది చెప్పండి? శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. మరి శాతవాహనులో గొప్పవాడు ఎవరండి? ఇప్పుడు గౌతమపుత్ర శాతకర్ణి అన్నాను అనుకోండి, బాలకృష్ణ వచ్చేస్తారు కత్తెట్టుకొని గుర్ర పెట్టుకొని, అది వస్తాడు ఆల్రెడీ. శాతవాహనులో గొప్పవాడు గౌతమపుత్ర శాతకర్ణి, వస్తాడు బాలకృష్ణ వస్తాడు. నువ్వెదురైనా నీకే ప్రాబ్లం. 91. శాతవాహనుల తర్వాత విజయపురి కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? శాతవాహనుల తర్వాత ఎవరు వచ్చారు? వాళ్ళ రాజధాని విజయపురం అనమాట. ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి. ఇక్ష్వాకు కుల తిలక. ఎవరు? శ్రీరామచంద్రులు వారసులుగా ఫీల్ అవుతారండి వీళ్ళు, ఇక్ష్వాకులు. మరి శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకుల రాజధాని విజయపూర్ కేంద్రంగా పాలించారు. ఓకేనండి. ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఇప్పుడు చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ సి. అందుకేనండి మరి వెడమరి చెప్పకూడదు, బిట్టు తర్వాత బిట్టు చెప్పాలి. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. పల్లవులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? ఆన్సర్ ఆప్షన్ సి. దక్షిణ భారతదేశం. మందేనండి పల్లవులు. పల్లంగా ఉంటాం, అందుకే పల్లవులు. దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా. పల్లవుల రాజధాని ఏది? మరి దక్షిణ భారతదేశంలో ఉన్నవే ఇస్తాడు ఆప్షన్లన్నీ, మరి ఏం పెడతావు? పల్లవుల రాజధాని ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి. కాంచీపురం. నెక్స్ట్ అండి, పల్లవుల కాలంలో వాస్తుశిల్పకళ ఏ స్థాయికి మారింది? పల్లవుల కాలంలో వాస్తుశిల్పకళ ఏ స్థాయికి చేరింది? ఆన్సర్ ఆప్షన్ సి. రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుండి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి. రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి ఈ పల్లవుల కాలంలో వాస్తుశిల్పకళ అనేది చేరింది. మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రావిడ వాస్తుశిల్పకళను ఏమంటారు? మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టినటువంటి నూతన ద్రవిడ వాస్తుశిల్పకళను ఏమని అంటారు? ఆన్సర్ మహేంద్రుని రీతి శిల్పకళ అంటారండి. మహేంద్రుని రీతి శిల్పకళ. మహాబలిపురం రేవు పట్టణాన్ని నిర్మించిన పల్లవరాజు ఎవరు?
పల్లవరాజు. మహాబలిపురం మొదటి నరసింహవర్మ అండి. నరసింహవర్మ. బలి, సింహాన్ని బలిస్తాం. ఏ సింహాన్ని? నరసింహాన్ని. ఎవరికి? మహాబలిని ఇస్తాం. మహాబలి నరసింహం. రెండోది ఒప్పుకోమండి, మొదటి నరసింహాన్ని ఇవ్వాలి మనం మహాబలికి. ఓకేనండి, మహాబలికి మొదటి నరసింహాన్ని ఇవ్వాలి మనం. మరి మహాబలిపురంలో 5 రథాలు ఉంటాయి. వాటిని ఎవరు నిర్మించారు? మరి ఎవరు పడితే వాళ్ళు నిర్మించేస్తే కుదరదండి. 5 రథాలని మహాబలికి ఎవరిని ఉపయోగించాం? మొదటి నరసింహాన్నే వాడాం. కాబట్టి 5 రథాలను కూడా అతనే నిర్మించాలి. అది నిర్మించిన తర్వాత బలి ఇవ్వాలి. ఓకేనండి. పంచపాండవ రాతి రథాలను ఏమని పిలుస్తారు? పంచపాండవ రాతి రథాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఏకశిల రథాలు. ఏకశిల అంటే ఒకే శిలతో చేసినటువంటి పంచపాండవ రథాలు అని పిలుస్తారండి. మరి 100వ బిట్టు, కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం ఎక్కడుంది? కాంచీపురం. ఎవరి రాజధాని? పల్లవుల రాజధాని. ఏ శైలికి చెందింది? ఆన్సర్ రాజసింహని వాస్తు శిల్పకళా రీతికి చెందిందండి. రాజసింహని వాస్తు శిల్పకళా రీతికి చెందింది. 101వ బిట్టండి, మహాబలిపురంలో పంచపాండవ రాతి రథాలు నిర్మించింది ఎవరు? ఇక్కడ మహాబలిపురం కనిపిస్తేనే మనం పెట్టవలసింది ఆన్సర్ ఆప్షన్ బి, మొదటి నరసింహవర్మ. మహాబలిపురంలో పంచపాండవ రాతి రథాలు నిర్మించింది మొదటి నరసింహవర్మ. 102వది, రాజసింహ శైలిలో దేవాలయాలు నిర్మించిన పల్లవరాజు ఎవరు? పల్లవుల రాజధాని కాంచీపురం. మరి పల్లవ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, 2వ నరసింహవర్మ. పల్లవ రాజు 2వ నరసింహవర్మ. నెక్స్ట్ అండి 103వది, దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలు 600 నుంచి 1200 క్రీస్తు శకం మధ్య పరిపాలించిన రాజులు ఎవరు? దక్షిణ మధ్య భారతదేశంలో క్రీస్తు శకం 600 నుంచి 1200 మధ్య పరిపాలించిన రాజులు ఎవరు? ఇది బ్రీఫ్ హిస్టరీ ఫ్లో చార్ట్ రూపంలో మనకు వచ్చేయాలండి. ఇంకా బిట్టు చదివేద్దాం ఆన్సర్ పెడదాం అంటే కుదరదు. ఆప్షన్లు అంటే కుదరదు. డైరెక్ట్ బిట్టు చూడబడికే ఆన్సర్ పెట్టేయాలి. ఆన్సర్ ఆప్షన్ బి, చాళుక్యులు. తొలి చాళుక్య రాజులలో ఒకరైన మొదటి పులికేసి రాజధాని ఏది? తొలి చాణక్య రాజులలో ఒకరైన మొదటి పులికేసి రాజధాని ఏది? రాజధాని ఆన్సర్ బాదామి. పులికేసి బాదాం బాగుంటుంది కదండి తాగడానికి. పులికేసి బ్రాండ్ పులికేసి. చాణక్యులలో ప్రసిద్ధుడు ఎవరు? 1 or 2? ఎస్ 2. 2వ పులికేసి. చాణక్యుల్లో ప్రసిద్ధుడు 2వ పులికేసి. ఇక్కడ ఉందండి. 2వ పులికేసి ఏ నది ఒడ్డిన హర్షుడిని ఓడించాడు? 2వ పులికేసి. చాళుక్య రాజు ఏ నది ఒడ్డు? ఆన్సర్ ఆప్షన్ సి, నర్మదా నది. పులి ఎక్కడ తిరుగుతుంది? 2వ పులి నర్మదా నది ఒడ్డుని తిరుగుతుంది. అక్కడ హర్షుడు ఉన్నాడు, హర్షుడిని చంపేసింది అనమాట. ఓకే, 2వ పులికేసి తిరుగుతుంది పులి నర్మదా నది ఒడ్డిన చాళుక్య సామ్రాజ్యంలో హర్షుడిని చంపి తినేసింది. 107వది, 2వ పులికేసి విజయాలను తెలుపుతున్న శాసనం ఏది? ఆన్సర్ ఐహోలు శాసనం.
రెండవ పులికేసి ఐహోలు. ఎవరండి? ఐహోలు శాసనం. నెక్స్ట్ చూద్దాము 108. చాళుక్యుల యుగంలో ఆవిర్భవించినటువంటి నూతన వాస్తు శిల్పకళ ఏది? నూతన వాస్తు శిల్పకళ ఏది చాళుక్యుల టైంలో? ఆన్సర్ ఆప్షన్ సి వెసారా చాళుక్యుల్లో నూతన వాస్తు శిల్పకళ వెసారా అనేది చాళుక్యుల కాలంలో ఆవిర్భవించింది. వెసారా అనే వాస్తు శిల్పకళ ఎవరి యుగంలో ఆవిర్భవించింది అని కూడా అడుగుతుంటాడు. చాళుక్యులు, పులికేసి, వెసారా, ఐహోలు శాసనం ఇవన్నీ లింకప్ చేయాలి. 109. పట్టడకల్ గ్రామంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? పట్టడకల్. ఆన్సర్ ఆప్షన్ సి 10 దేవాలయాలు ఉన్నాయి. 10. మరి పట్టడకల్ దేవాలయాల్లో ఎన్ని నగారా నిర్మాణ శైలిలో ఉన్నాయి? ఇక్కడ చూడండి, నగారా మరి 10 ఉన్నాయి కదా, అందులో ఎన్ని నగారా నిర్మాణ శైలిలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 4 దేవాలయాలు నగారా నిర్మాణ శైలిలో ఇక్కడ పట్టడకల్ దేవాలయాల్లో ఉన్నాయన్నమాట. మొత్తం 10 కదా, 10లో 4 నగార 10 పట్టు. ఓకే, ఇదిగోనండి ఇది. మరి విరూపాక్ష దేవాలయం ఇక్కడ కర్ణాటకలో హంపీలో ఉందండి, నేను వెళ్ళాను, చాలా బాగుంటుంది. మరి విరూపాక్ష దేవాలయం ఏ నిర్మాణ శైలిలో ఉంది? చాలా బాగుంటుందండి, పెద్ద దేవాలయము, అందులో పెరిస్కోపిక్ టైపు చాలా నిర్మాణం, తలకిందులుగా గోపురం యొక్క ప్రతిబింబం లోపల నీడలో తలకిందులుగా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది విరూపాక్ష దేవాలయం. ఆన్సర్ ఆప్షన్ బి ద్రావిడ నిర్మాణ శైలి అండి, రాహుల్ ద్రావిడ్. విరూపాక్ష దేవాలయము ద్రావిడ్. మరి సంగమేశ్వరాలయం ఏ నిర్మాణ శైలిలో ఉంది? సంగమేశ్వరాలయం. ఆన్సర్ ఆప్షన్ బి ద్రావిడ నిర్మాణ శైలి. సంగమేశ్వరం, విరూపాక్ష రెండు కూడా. నెక్స్ట్ పాపనాథ ఆలయం. ఏ నిర్మాణ శైలిలో ఉంది? ఆన్సర్ నగారా. పాప నగరంలో తిరుగుతుంది. అదే విరూపాక్ష సంగమేశ్వరంలో ద్రావిడ. నెక్స్ట్ 114. భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహం పేరు ఏమిటి? తెలుసు కదా మనకి, ఫీల్ మై లవ్ ఆర్యభట్ట. ఫీల్ మై లవ్ ఆర్యభట్ట ఉపగ్రహం పేరు. 115. చరకుడు మరియు సుశ్రుతుడు ఏ కాలానికి చెందినవారు? చరకుడు మరియు సుశ్రుతుడు ఏ కాలానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ బి గుప్తుల కాలం వారు. అందుకే గుప్తుల కాలము స్వర్ణయుగం ఎందుకంటారు? ఇక్కడ కౌటిల్యుడు అందరూ కూడా హేమహేమలు అందరూ, కాళిదాసు, సుశ్రుతుడు, చరకుడు వీళ్ళందరూ కూడా ఈ కాలంలో ఉన్నారు. అందుకే గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు. ఓకేనండి. మరి గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు దేనితో ఆయుధాలు తయారు చేసేవారు? గుప్తుల కాలంలో ఆయుధాలను శాస్త్రవేత్తలు దేనితో తయారు చేసేవారు? ఆన్సర్ ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలను తయారు చేసేవారు. 117. గుప్తుల కాలంలో ఎలాంటి నాణాలను ముద్రించేవారు? ఆన్సర్ ఆధునిక బంగారు నాణెములను పోలి ఉండే వాటిని ముద్రించేవారు ఈ గుప్తుల కాలంలో. నెక్స్ట్ 118. శాతవాహనుల రాజ్యం ఏ నది నుండి ఏ నది వరకు విస్తరించింది? శాతవాహనుల రాజ్యం ఏంటో ఆప్షన్లో అనుకోకండి,
చూడండి, తెలుసుకోండి, అనాలిసిస్ చేయండి, బైఫర్కేషన్ చేయండి, ఆడ్ మ్యాన్ అవుట్ చేయండి, ఆన్సర్ పట్టండి. ఆన్సర్ ఆప్షన్ బి, నర్మదా నది నుండి గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతం వరకు ఈ శాతవాహనుల రాజ్యం విస్తరించి ఉంది. శాతవాహనులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? నర్మదా నది. నర్మదా నది ఎక్కడ పుట్టిందో తెలిస్తే, ఒకవేళ తెలిస్తే తప్పనిసరి కామెంట్ అయితే చేసేయండి. మరి ఎంత ఇన్ని కామెంట్లు చేస్తున్నానే ఒక కామెంట్ చేయరా? మరిని నర్మదా నది ఎక్కడ పుట్టింది? ఆ నర్మదా నది నుండి గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతం వరకు ఏ రాజ్యం విస్తరించింది? శాతవాహనుల రాజ్యం. 119 చూద్దామండి. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నాణాలు ఏ గుర్తు కలిగి ఉన్నాయి? ఆ నాణాల మీద ఏ బొమ్మ ఉందని. గౌతమిపుత్ర శాతకర్ణి దేని మీద వచ్చాడండి? ఆన్సర్ ఆప్షన్ సి, వాడ గుర్తు. ఆ నాణాల మీద వాడ గుర్తు బొమ్మని ముద్రించారండి. 120. శాతవాహనులు ఏ దేశంతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు? రోమ్. శాతవాహనులు రోమ్. రోమ్ 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 శాతవాహనులు రై 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 అంటూ వెళ్ళేవారు అనమాట. పల్లవులు తమ పాలనను ఎక్కడ ప్రారంభించారు? పల్లవులు పల్లవులు పల్లవుల రాజధాని ఏదండి? ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి రీకలెక్ట్ యువర్ మెమరీ. పల్లవులు తమ పాలనను ఎక్కడి నుంచి ప్రారంభించారు? అసలు ఆ రాజధాని ఎక్కడో తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ని దరిదాపుగా పెట్టేస్తాం. ఆన్సర్ ఆప్షన్ ఏ, కృష్ణానది లోయ ప్రాంతాలలో. కృష్ణానది లోయ ప్రాంతాలలో. మరి 122. చాళుక్యులు ఏ శైలిని అభివృద్ధి చేశారు? ఇది ద్రావిడ మరియు నగారా శైలిల మిశ్రమం అంటారు దాన్ని. అది ఏమిటి? అది ఏ శైలి? ఇక్కడ 2 బిట్లు కలిసి ఉన్నాయండి. ఆన్సర్ ఆప్షన్ సి, వెసారా శైలి అండి. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు? ద్రావిడ మరియు నగారాల శైలుల మిశ్రమం ఏ శైలి అని అడుగుతాడు. వెసార. చాళుక్యులు ఏ శైలిలో అభివృద్ధి చేశారు అంటాడు. వెసార శైలి. వెసార శైలిని అభివృద్ధి చేసిన వారు ఎవరో అని అడుగుతాడు. చాళుక్యులు. సో ఈ విధంగా 3 బిట్లు మనకు వచ్చే అవకాశం ఇక్కడ ఉంటుందండి. ఇంకేమంటాడు? వెసార అనేది ఏ 2 శైలుల మిశ్రమం అడుగుతాడు. ద్రావిడ నగార. ద్రావిడ నగార 2 మిశ్రమమే వేసార. 123. వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. మరి మీకోసం ఇంత జోస్గా చెప్తున్నందుకు వీడియోని అయితే లైక్ చేయండి. మరి ఇలాంటి రఫ్ గ్రాండ్ టెస్ట్లు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏ టాపిక్ నుండి కావాలి మీకు, ఏది నీడైతే మీకు కామెంట్ చేస్తే తప్పనిసరిగా ఆ వీడియోలు అయితే చేస్తానండి. మరి ఎక్కువ ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ వీడియోలో చేయడం జరుగుతుంది. 123. త్రిసముద్రాధీశ్వర అని ఎవరిని పిలుస్తారు? త్రిసముద్రాధీశ్వర. ఆన్సర్ ఆప్షన్ బి, గౌతమిపుత్ర శాతకర్ణి. మరి గౌతమిపుత్ర శాతకర్ణి వాడ మీద వెళ్తుంటాడు. వాడ మీద బంగారు మీద వాడ మీద పెడతాడు. సముద్రాన్ని ఆధీనంలో తీసుకొని పాలిస్తాడు. ఎన్ని సముద్రాలు? 3 సముద్రాలని. ఆదీశ్వర, సముద్ర ప్లస్ ఆదీశ్వర, సముద్రాధీశ్వర. సవర్ణదేశ సందండి. త్రిసముద్రాధీశ్వర. మనం బాలకృష్ణ చూస్తుంటాం, పడవల మీద వెళ్తుంటాడు వాడబొమ్మ పెట్టుకొని. సో ఈ విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి, ఈ విధంగా మనము త్రిసముద్రాధీశ్వర గౌతమిపుత్ర శాతకర్ణి. 124. శాతవాహనుల యొక్క విదేశీ వ్యాపార ఆధిపత్యాన్ని, నౌకాబలాన్ని తెలియజేయు ఆధారం ఏది? ఆన్సర్ వాడ గుర్తు నాణ్యం. చూసారా? విదేశీ వ్యాపార ఆధిపత్యాన్ని, నౌకా బలాన్ని తెలియచేయు ఆధారం వాడగుర్తు నాణ్యం. వాడగుర్తు నాణ్యం అనబడికే శాతవాహనులు, అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి, త్రిసముద్రాధీశ్వర. మరి వీడియోలో చివరి పెట్టండి. మరి నాగార్జున కొండ మరియు అమరావతి ఏ మతానికి చెందిన ప్రసిద్ధ క్షేత్రాలు? నాగార్జున కొండ మరియు అమరావతి ఏ మతానికి చెందిన ప్రసిద్ధ క్షేత్రాలు?
మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. రఫా సోషల్ మెగా గ్రాండ్ టెస్ట్ రెండో దానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.